ప్రీవియస్లీ మన ఛానల్లో హైపో సిరీస్ చేసాం. లైక్ హైపోనెట్రీమియా, హైపోగ్లైసీమియా, హైపోకాల్సీమియా, హైపోకిలీమియా. ఇవి అంటే సోడియం తగ్గడం, గ్లూకోజ్ తగ్గడం, కాల్షియం తగ్గడం, పొటాషియం తగ్గడం. సేమ్ ఇదే మనం హైపర్ అయితే అంటే హైపో అంటే తగ్గడము, హైపర్ అంటే పెరగడం అనమాట. లైక్ సోడియం పెరిగింది, షుగర్ పెరిగింది, కాల్షియం పెరిగింది అండ్ పొటాషియం పెరిగింది. ప్రీవియస్ హైపో సిరీస్ అన్ని కార్ట్లో పెట్టాను, చూడండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. లెట్స్ బిగిన్ విత్ హైపర్నెట్రీమియా. హైపర్నెట్రీమియా అంటే సోడియం పెరిగింది అని అర్థం అనమాట. హైపర్ అంటే పెరిగింది, సోడియం అంటే ఉప్పు అనమాట. అంటే మన బాడీలో ఉప్పు శాతం పెరిగింది అని అంటే దాన్ని హైపర్నెట్రీమియా అంటారు. ఈ హైపర్నెట్రీమియా అనేది కొంచెం అన్యూజువల్ కండిషన్ అనమాట. అంటే అందరికి ఇన్ జనరల్ గా ఫాస్ట్ గా ఏం రాదు. ఇది ఎవరికి వస్తుంది అంటే కొంచెం డెబిలిటేటెడ్ అండ్ మెంటల్లీ ఇంపేర్డ్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కి వస్తుంది అనమాట. అంటే ఇంచుమించు ముసలి వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి అలా వస్తుంది అనమాట ఈ కండిషన్ అనేది. ఎందుకు అంటే వాళ్ళకి వాటర్ తాగాలి, బాడీలో ఈ కండిషన్ ఉంటుంది అన్న విషయం వాళ్ళకి సరిగ్గా తెలియదు అనమాట. హైపర్నెట్రీమియా అనేది ఇట్స్ ఎ ప్యూర్ వాటర్ ప్రాబ్లం బట్ నాట్ ఎ సోడియం ప్రాబ్లం. ఈ వాటర్, ఈ సోడియం అనేది కొంచెం దీని అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వాటర్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుందో మనకి సోడియం అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ హైపర్నెట్రీమియా అనేది ఏంటంటే మనకి బాడీలో ఉన్న వాటర్ తగ్గిపోయి సేమ్ ఎలక్ట్రోలైట్ కాంటెంట్ అంటే సేమ్ సోడియం ఉన్నా కూడా మనకి హైపర్నెట్రీమియా లాగా మనకి తెలుస్తుంది అనమాట. ఇది మెయిన్ గా మోర్ దాన్ 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి కామన్ గా వచ్చే ప్రాబ్లం అనమాట. ఇది కొంచెం రెండు రకాలుగా ఉంటుంది. ఏంటంటే అక్యూట్ కండిషన్, క్రానిక్ కండిషన్. అక్యూట్ అంటే ఏంటంటే లెస్ దాన్ 24 hours లో సోడియం కానీ విపరీతంగా పెరిగితే అప్పుడు దాన్ని వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయాలి. ట్రీట్మెంట్ చేయకపోతే దాని పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటుంది. క్రానిక్ అంటే ఏంటంటే మోర్ దాన్ 48 hours అంటే 2 రోజుల కంటే ఎక్కువ సోడియం అనేది స్లోగా గెయిన్ అవ్వడం వల్ల ఈ కండిషన్ అనేది ఉంటుంది. దీన్ని చాలా చాలా స్లోగా ట్రీట్మెంట్ చేయాలి. ఫాస్ట్ గా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి మెదడు వాచిపోయి చనిపోయే అవకాశాలు ఉంటుంది. ఇది చాలా సీరియస్ కండిషన్. ఇది ఒక 3 types ఉంటుంది అనమాట. ఈ 3 types ఏంటంటే ఫస్ట్ ది లాస్ ఆఫ్ హైపోటోనిక్ ఫ్లూయిడ్స్ అంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఎలక్ట్రోలైట్ అంటే ఉప్పు కంటే కూడా ఎక్కువ వెళ్ళిపోతే. సెకండ్ వన్ ప్యూర్ వాటర్ డెఫిసిట్స్ అనమాట. అంటే మన బాడీలో ఓన్లీ వాటర్ తగ్గింది కానీ ఉప్పు శాతం అనేది అలానే ఉంది. మూడోది ఉప్పు శాతం మనం ఎక్కువ తీసుకున్నాం అనమాట. అంటే ఏంటంటే గెయిన్ ఆఫ్ సోడియం అంటే మన బాడీలో ఉప్పు అనేది ఎక్కువ తీసుకుంటే. ఇట్లా 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాల్లో ఫస్ట్ వన్ లాస్ ఆఫ్ హైపోటోనిక్ ఫ్లూయిడ్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ అంటే ఉప్పు కంటే మన బాడీలో వాటర్ అంటే ఎక్కువ వెళ్ళిపోయిన కండిషన్స్ కి ఇది సోడియం అనేది మనకి గెయిన్ అవుతుంది అనమాట. అంటే హైపర్నెట్రీమియా అనే కండిషన్ వస్తుంది. ఇది ఎవరెవరికి వస్తుంది అని అంటే మెయిన్ గా ఆపరేషన్ చేసిన పేషెంట్స్ కి డ్రైన్స్ అనేది పెడతారనమాట. అంటే లోపల ఉన్న కంటెంట్స్ అన్నిటిని బయటికి పంపించేస్తారు అనమాట. చెడు పదార్థాలు ఏమన్నా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా దానికి డ్రైన్స్ అంటారు అనమాట. వీటిల్లో కూడా మనకి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఉప్పు శాతం కంటే కూడా. ఇంకొకటి సివియర్ లూజ్ మోషన్స్ అనమాట. లూజ్ మోషన్స్ ఎక్కువ అయితే కూడా మనకి సోడియం అనేది పెరుగుతుంది. తర్వాత వామిటింగ్స్, తర్వాత ఏంటంటే డయూరిటిక్స్ అనమాట. అన్ని రకాల టాబ్లెట్స్ ఉంటుంది. యూరిన్ ద్వారా అది బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ పంపించడం వల్ల కూడా ఈ సోడియం అనేది మనకి గెయిన్ అవుతుంది అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ అనమాట. మ్యారథాన్ రన్నర్స్ అంటారు. మ్యారథాన్ రన్నర్స్ కూడా ఈ వాటర్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది. తర్వాత బర్న్స్ అంటే కాలిపోయిన శరీరాలు కూడా ఈ కండిషన్ అనేది వాళ్ళు ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్యూర్ వాటర్ డెఫిసిట్స్ అనమాట. అంటే వీళ్ళకి తెలియకుండా వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ అనేది ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుంది అంటే పేషెంట్స్ వెంటిలేటర్ మీద పెట్టినప్పుడు వాళ్ళకి ట్యూబ్ వేస్తావు. ట్యూబ్ వేసిన తర్వాత వాళ్ళకి ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అనమాట. వాళ్ళకి తెలియకుండా అదొక కెటబాలిక్ కండిషన్ అనమాట. అంటే వాళ్ళు ఇంటేక్ అంటే కూడా అవుట్పుట్ అనేది వాళ్ళకి ఎనర్జీ అనేది ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి వాటర్ అనేది ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఈ మెంటల్లీ ఇంపైర్డ్ పేషెంట్స్ వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి దాహం వేస్తుంది, వాళ్ళు మనం తాగాలి అన్న కూడా వాళ్ళకి తెలియదు. అట్లా మెంటల్లీ ఇంపైర్డ్ పేషెంట్స్. తర్వాత డెబిలిటేటెడ్ పేషెంట్స్. డెబిలిటేటెడ్ పేషెంట్స్ అంటే ఇంచుమించు వాళ్ళు బెడ్ రిడన్ పేషెంట్స్ అనమాట. వాళ్ళు మొబిలైజ్ ఉండరు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు కదలరు కాబట్టి వాళ్ళకి ఇన్సెన్సిబుల్ వాటర్ లాసెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. తల్లో ఏమన్నా క్యాన్సర్ గడ్డలు కానీ పిట్యూటరీ ట్యూమర్స్ అంటారు అనమాట. తర్వాత ఇన్ఫెక్షన్ లైక్ ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, బ్రెయిన్ కి కానీ బ్రెయిన్ పొరకు కానీ ఇన్ఫెక్షన్ వచ్చినా వాళ్ళకి ఇట్లా తాగాలి, ఇట్లా ఉండాలి, వాళ్ళకి చెయ్యాలి అన్న విషయం వాళ్ళకి తెలియదు. తర్వాత లోపల అన్యూరిజం అనమాట. అంటే ఒక రక్తనాళం కొంచెం లావుగా ఉబ్బుగా ఉండడం కానీ
ఇలాంటి పేషెంట్స్ కి ప్యూర్ వాటర్ డెఫిసిట్స్ అనేది ఉంటుందన్నమాట. మూడో టైప్ వచ్చి హైపర్టానిక్ సోడియం గెయిన్. అంటే మనం సోడియం అనేది లోపలికి తీసుకుంటే అప్పుడు ఈ కండిషన్ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సోడియం టాబ్లెట్స్ ఉంటాయి అనమాట, సోడియం క్లోరైడ్ టాబ్లెట్స్. ఉప్పు ఫర్ సపోజ్ ఉప్పు చాలా ఎక్కువ తీసుకున్నా, లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత సముద్రపు నీళ్ళు కొంతమంది తాగేస్తారు అనమాట. దాన్ని టేస్ట్ చేద్దామని కొంచెం ఎక్కువ క్వాంటిటీ తాగారంటే మాత్రము వాళ్ళకి ఈ హైపర్ నెట్రీమియా అనేది వస్తుంది. తర్వాత ఇప్పుడు నార్మల్ సైన్ బాటిల్స్ కూడా ఎక్కించినప్పుడు కొంతమందికి సోడియం ఎక్కువ అవుతుంది అనమాట. అయితే సోడియం బైకార్బోనేట్ ఇంజెక్షన్స్ అంటారు అనమాట. అవి వేసినా కూడా మనకి సోడియం అనేది కొంచెం బాడీలో రిలేటివ్ గా పెరుగుతుంది అనమాట. ఇట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి సోడియం అనేది పెరుగుతుంది. హైపర్ నెట్రీమియా అని ఎప్పుడు అంటామంటే సోడియం లెవెల్ మోర్ దాన్ 145 145 కంటే ఎక్కువ ఉంది అని అంటే మాత్రము దాన్ని హైపర్ నెట్రీమియా అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ కి పేషెంట్ హిస్టరీ ప్రాపర్ గా చెప్తేనే వాళ్ళు అక్యూటా క్రానికా అంటే తొందరగా వచ్చిందా లేకపోతే 48 గంటల తర్వాత లాగా వాళ్ళకి వచ్చిందా అనేది వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వెళ్తుంది. ఎందుకనంటే అక్యూట్ కి ట్రీట్మెంట్ కొంచెం ఫాస్ట్ గా చేయాలి, క్రానిక్ ట్రీట్మెంట్ చాలా స్లోగా చేయాలి. ఈ రెండిట్లో మనం మిక్స్ చేస్తే వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు, పేషెంట్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ డాక్టర్ మురళీకృష్ణ.